చేతులారా ఎప్పుడైనా ఒక సినిమాకి వచ్చి పోయిందా ఇట్లా? నేను వదులుకోనదా? ఏదో ఒకటి యూ హావ్ బీన్ రిమూవ్డ్ ఆర్ యూ లెఫ్ట్ ఇట్. నాట్ ఆఫ్టర్ ద ఇనిషియల్ కాంట్రాక్ట్. అది అప్పుడు ఒకసారి కాంట్రాక్ట్ లో ఇరుక్కున్నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ లో. ఒక ప్రొడ్యూసర్ సైన్ చేసి ఏం సందేహం లేదా? కాదు ఊహలు గుసగుసలాడేనా? ఊహలు గుసగుసలాడే, కుమారి 21F, పటాస్, దృశ్యం, చాలా సినిమాలు పోగొట్టే అంటే మనోడు నన్ను కాంట్రాక్ట్ లో ఇరికిచ్చి నన్ను లీగలీ అది చాలా ఇప్పుడు చేస్తుంటే అంత దొబ్బేది కాదు. ఇప్పుడు చేస్తే వెళ్ళి చేసుకోమని చెప్పేదాన్ని. ఐ థింక్ దాని వల్లే నాకు ఇంత తెగింపు వచ్చేసింది. అంతకంటే దరిద్రం ఇంకేముంటది అనిపించింది నాకు. అప్పుడు ఇరుక్కున్నప్పుడే నా మెజారిటీ. అప్పుడు కానీ అది అవ్వకుండా ఉండుంటే నువ్వు అన్నట్టు స్టార్టింగ్ హిట్ వచ్చేది అతను అన్నట్టు. ఆ హిట్ వచ్చి ఉంటే ప్రాబబ్లీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్. చాలా సార్లు అనిపిస్తుంది బికాస్ అక్కడ చేసిన యాక్టర్స్ ఎక్కడున్నారో చూస్తాను. సో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మీ అనిపిస్తుంది. శౌర్య, ఇట్ కెన్ బి రాశి, లైక్ నాకు ఇది ఎలా తెలుసు? జాను ఇస్ మై ఫ్రెండ్. జాన్వి చెప్పిందా? షీ విల్ నో హూ ఇట్ ఇస్, వాట్ ఐ నో సో జాను చెప్పింది. చాలా గోత్రు అయింది ఒక పాయింట్ లో. అంటే సినిమాలు కళ్ళు ఎదురుగుంటా ఊహలు గుసగుసలు తీసుకోలే. అంటే ఇక్కడ ఫుడ్ పెట్టి నా చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టేవారు తెలుసా. అలా ఉండేది నాకు. ఇన్ఫాక్ట్ చాలా డైరెక్టర్స్, మన ఈ ప్రశాంత్ గాని, తరుణ్ గాని, వీళ్ళందరూ తెలుసు అది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సినిమా ఆఫీస్కి వచ్చి దే వర్ సపోజ్ టు డైరెక్ట్ ద ఫిల్మ్ ఇన్ విచ్ నా కాంట్రాక్ట్ ఇరుక్కుని పెట్టిన ఆఫీస్ లోని వాళ్ళు కూడా కూర్చున్నారు. వీళ్ళందరికీ ఆ స్టోరీ తెలుసు. బట్ యా, ఇట్ ఈస్ అ రియాలిటీ ఆఫ్ ఇట్. కాంట్రాక్ట్ అయినంత వరకు అక్కడ కూర్చోబెట్టి దాని తర్వాత వదిలాడు. కానీ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అంతా 2 years పీక్ 2 years 2012 to 2014 పీక్.